చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్యాంశముగా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఏం చదువుతారండి? మొదటి కొరింథీ పత్రిక. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఇదే ఈరోజు మన యొక్క వాక్యాంశముగా, ఇదే మాటను మన యొక్క వాక్యాంశముగా మనం తీసుకుందామండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ విక్టరీ? ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ స్టింగ్? నిజంగా ఏమండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు, అందులో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలు, 39 గ్రంథాలు, న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి 27 పుస్తకాల యొక్క సారాంశము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము చెప్పబడినటువంటి ప్రవక్తల వచనములు నెరవేరిన రోజండి ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవునిపై ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వం, మరణము చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వం, అది ఇప్పటిది కాదు. ప్రారంభం నుండి ఉన్నటువంటి మనిషిపై మరణం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దేవుడు తొలగించిన రోజు ఈరోజు. మరణం అనే ముళ్ళును దేవుడు విరగ్గొట్టిన రోజు ఈరోజు. దేవునికి స్తోత్రం. అక్కడ పత్రికలో రాసినట్టు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అప్పటి వరకు ఏమంటే ప్రపంచంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా, గొప్ప రాజు అయినా, చక్రవర్తి అయినా మరణానికి తలవంచవలసిందే. ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప ధనవంతుడైనా, అపర కుబేరుడైనా మరణం వచ్చినప్పుడు దానికి లోబడవలసిందేనండి. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువపై మరణించి ఈరోజు అంటే ఈస్టర్ దినమున ఆయన పునరుద్ధానుడయ్యాడు. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మరణపు ముళ్ళని దేవుడు ఇచ్చేసాడండి. హల్లెలూయా. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, అవునా అండి, నిజమా? మనిషి మీద మరణానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని దేవుడు తీసేశాడా? మరణపు ముళ్ళను విరిచేశాడా? ఎలాగండి అని ఒకవేళ ఎవరికైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని తీర్చే విధంగా ఈరోజు మనం ఆ యొక్క వాక్యం మనం ధ్యానించుకుందామండి. హల్లెలూయా. మరి ఆదికాండం నుంచి మనం మొదలు పెడితే, ఆదికాండంలో అంటే దేవుడు మనిషిని సృష్టించినటువంటి ఆ యొక్క సమయంలో ఒక మనిషిని, ఆదామును దేవుడు తన రూపంలో, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుడు ఆదామును సృష్టించాడు. ఓకే, ఈ యొక్క ఆదాముకు తోడుగా దేవుడు హవ్వను కూడా సృష్టించాడండి. వీరిద్దరిని కూడా దేవుడు ఏదెను తోటలో వారిని పెట్టాడు. అక్కడ అపవాది యొక్క ప్రేరేపణ ద్వారా దేవుడు తినకూడదని చెప్పినటువంటి ఆ యొక్క ఫలాన్ని వీరు తినడం జరిగింది. ఎప్పుడైతే వీరు తిన్నారో వీరి కన్నులు తెరవబడ్డాయి కానీ దేవునికి వీరికి ఉన్నటువంటి సంబంధం మాత్రం మూసివేయబడిందండి. ఎప్పుడైతే వారు దేవునికి అవిధేయులై వ్యతిరేకంగా నిలిచి దేవునికి పాపం చేశారో, వ్యతిరేకంగా వారు ఆ యొక్క కార్యం చేశారో, దేవుడు వారిని ఆ తోటలో నుంచి దేవుడు త్రోసివేశాడు. ఆదికాండము 3వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల్లో ఈ మాటలు మనం చూడగలుగుతాం. జెనసిస్ చాప్టర్ 3 verse చదవండి. దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడును ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి
తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఏమండి, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ 2 కార్యాలు జరిగినాయి. మొదటిది, దేవుడు ఆదాము అవ్వల్ని ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేయడం, వెళ్ళగొట్టడం. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడండి, ఆ ఏదేను తోట యొక్క డోర్స్ని దేవుడు క్లోజ్ చేసాడు. అక్కడ కెరూబులను ఆయన తూర్పు దిక్కున కెరూబులను ఉంచాడండి. ఆ యొక్క జీవవృక్ష ఫలమునకు పోయే మార్గం దగ్గర ఖడ్గ జ్వాలల్ని ఆయన పెట్టి ఆ డోర్స్ని క్లోజ్ చేసాడు. ఇప్పుడు ఆదాము అవ్వల ద్వారా ఆ యొక్క తలుపులు ఎప్పుడైతే మూయబడ్డాయో దేవుణ్ణి చేరుకునేటువంటి ఆ యొక్క ద్వారం మూయబడిందండి. ఇప్పుడు మరలా మనిషి దేవుణ్ణి చేరుకోవాలి అని అంటే ఆ యొక్క తలుపులు తెరవబడాలి. ఆ తర్వాత మరి ఏమైందనంటే, దేవుడు ఆదాము అవ్వల్ని ఆశీర్వదించినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు చెప్పాడు. ఆ మాటను బట్టి మరి ఆదాము అవ్వలు ఫలించడం ప్రారంభించారు. వారికి కయీను పుట్టాడు, ఆ తర్వాత హేబేలు పుట్టాడు. ఇలా ఈ యొక్క సంతతి అనేది పెరుగుతూ వచ్చిందండి. ఇలా పెరుగుతూ వచ్చినటువంటి ఆ యొక్క క్రమంలో అబ్రాహాముగా ఉన్నటువంటి ఆయన్ని దేవుడు అబ్రాహాముగా మార్చాడు. ఆయన్ని దీవించి ఆశీర్వదించాడు. నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణు వలె నేను దీవిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారా ఆయన దీవించడం మొదలుపెట్టాడండి. ఆ తర్వాత జనసంఖ్య పెరిగింది. ఆ ఆశీర్వాదము అప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. మరి ఆ తర్వాత ఏమైందంటే, దేవుడు ఆయన ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ఈ ప్రపంచానికి, ఆనాడు ఇజ్రాయేలీలకి, ఆ తర్వాత ఈ ప్రపంచానికి 10 ఆజ్ఞల పలక ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు వారి చేతుల్లో పెట్టాడు. ఆ మాట మనం చదువుకున్నట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనమండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరి దేవుడు అయినటువంటి యెహోవా తన ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా సమస్త మానవాళికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఎందుకు దేవుడు ఇచ్చాడు అనంటే, ఆ ప్రజలను సరైనటువంటి మార్గంలో నడిపించడం కొరకు. కానీ ఏమిందో తెలుసా అండి, పాపము ధర్మశాస్త్రము ద్వారా మనుషుని మీదకి మరణాన్ని తీసుకొచ్చిందంటండి. రోమాపత్రిక 7వ అధ్యాయము 12 మరియు 13 వచ్చి మనం చదువుకున్నట్లయితే, రోమన్స్ చాప్టర్ 7 వర్స్ 12 and 13. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనదియునయున్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. ఏమండి, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదాము అవ్వల ద్వారా మనిషి చేసినటువంటి అతిక్రమము పాపమైంది. ఆ పాపము ద్వారా మరణం అనేది ఆ మనిషి మీదకి వచ్చింది. ఇప్పుడు దేవుడు వీరికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు పాపం ఏం చేస్తుందంటే, ఈ ధర్మశాస్త్రము ద్వారా మనిషి మీదకి ఆ యొక్క పాపాన్ని తీసుకొస్తుందండి. ఆ మరణాన్ని, ఆ పాపం ద్వారా మరణాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని ముగించి నూతన నిబంధన ఇచ్చేటువంటి మనిషి రావాలి. ఈ క్రొత్త నిబంధనను కూడా ఈసారి ఆజ్ఞ మూలముగా కాక కృప మూలముగా అది రాయబడాలి. అవునా కాదా అండి?
ఎందుకంటే మనం బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని హృదయానుసరైనటువంటి దావీదు సైతం అంటాడు, నా తల్లి నన్ను ఎందులో కన్నదండి? పాపములో కన్నది. నా తల్లి నన్ను పాపములో కన్నది అని చెప్పి దావీదు, దేవుని హృదయానుసారుడు, గొప్ప ప్రవక్త అయినటువంటి దావీదే చెప్తున్నాడు. అంటే ఒక మనిషిగా పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మానవాళికి నూతన నిబంధనను ఇవ్వగలిగేటువంటి ఆ యొక్క పరిశుద్ధత అతనిలో లేదు. ఇప్పుడు దీన్ని నెరవేర్చాలి అనంటే పాపమెరుగని వాడు జన్మించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు పాపమెరుగనటువంటి వ్యక్తిగా కన్యకకు పుట్టినటువంటి కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారండి. ఆయన జన్మించి ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను ధర్మశాస్త్రంను కొట్టివేయటకు వచ్చిన వాడిని కాను, ధర్మశాస్త్రమును నెరవేర్చి ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే నేను వచ్చానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే రెవల్యూషన్ చాప్టర్ 5 verse 1-5, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి మనం చదువుకున్నట్లయితే నేను చదువుతానండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవ్వడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము తర్వాత ఆ పెద్దలలో ఒకడు ఆ గ్రంథము విప్పుటకైనా చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారండి, 7 ముద్రలు బలముగా వేసినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని దేవుని చేతుల్లో ఉన్నటువంటి, దేవుని కుడి చేత ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసి దాన్ని ఓపెన్ చేయడానికి ఎవ్వరు కూడా సరిపోవట్లేదు, ఎవరి వల్ల కావట్లేదు. ఆ సమయంలో ఈ ప్రవక్త ఏడుస్తున్నాడంట, అయ్యో ఆ గ్రంథాన్ని, ఆ 7 ముద్రలను ఎవరు ఓపెన్ చేయగలరు అని ఏడుస్తుంటే ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చి, ఒక ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి, ఏడవకు, దావీదు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము దాన్ని తెరుస్తాడు అని చెప్పి ఆ రోజు చెప్పారండి. ఇక్కడ రాయబడినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు పాపమెరుగని వానిగా కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది ఆయనే, మన ప్రభు అయినటువంటి క్రీస్తు అండి. ఆయన ధర్మశాస్త్రంను నెరవేర్చి సమస్త మానవాళికి ఈసారి ఆయన క్రొత్త నిబంధనను ఆయన ఇచ్చాడు. జీసస్ గేవ్ us the న్యూ టెస్టమెంట్. ఇప్పుడు ఆజ్ఞ మూలముగా కాదు, ఆజ్ఞ కాదు కానీ కృప అనే దాని మీదే దేవుడు మన యొక్క నూతన నిబంధన మనకి ఇచ్చాడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ 2వ అధ్యాయము 8 and 9 verses మనం చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలండి, దేవుని వరము. అంతకుముందు అయితే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు మనిషి నెరవేర్చాలి. కానీ ఇప్పుడు ప్రభు ఆయన అంటున్నాడు, విశ్వాసము ద్వారా కృప మూలముగానే ఒక మనిషి రక్షింపబడుచున్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని కృపయే. ఈరోజు మరి ఒకవేళ ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే అసలు ఈస్టర్ యొక్క పునరుద్ధాన దినము, దీని యొక్క ప్రాముఖ్యతను గురించి సందేహం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది అర్థమయ్యే విధంగా నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తానండి. అసలు ఎందుకని యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారు, ఎందుకని ఆయన శిలువ మరణం పొందారు, ఆయన పునరుద్ధానము ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోకపోతే, ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్, దేవుని క్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క ఆ యొక్క ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోకపోతే ఎలాగండి? ముందుగా మనం ధ్యానించినట్లుగానే ఆదాము అవ్వల మీదకి వారి అతిక్రమం ద్వారా వచ్చినటువంటి ఆ పాపము వారికి మరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ మరణం నుంచి వారు విడుదల పొందాలి, దేవునితో వారు సంబంధాన్ని పొందాలంటే ఆ తలుపులు తెరవబడాలి.
ఆ తలుపులు తెరవబడాలి అని అంటే ముందుగా ధర్మశాస్త్రపు వచనాలను ఒక ధర్మశాస్త్రాన్ని మనిషి నెరవేర్చాలి. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఏ మనిషికి శక్తి సరిపోవట్లేదు. దాన్ని నెరవేర్చి నూతనమైన నిబంధన ఇవ్వడానికి ఏ మనిషికి సాధ్యం కావట్లేదండి. దాన్ని సాధ్యపరచుట కొరకు పాపమెరుగని వాడిగా క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ 7 ముద్రల యొక్క పుస్తకాన్ని తెరవడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకు నూతన నిబంధనకు దేవుడు ఇచ్చాడండి. ఇప్పుడు మన క్రియల మూలముగా కాదు, మన నీతి కార్యాల ద్వారా కాదు, మన దాన ధర్మాల ద్వారా కాదు, కేవలము కృప ద్వారా మాత్రమే, విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షింపబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడయ్యాడో, ఏ రోజైతే క్రీస్తు ఆయన మరణించి తిరిగి లేచాడో, ఆయన ద్వారా ప్రతి ఒక్కరూ లేచినట్లును, ఆయన ద్వారా దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ ప్రవేశించినట్లును దేవుడు ఆ తలుపులను మరలా తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన శుభ శుక్రవారపు దినమున ఒక వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఆత్మ దేవునికి అప్పగించి మరణించాడో, మందిరపు తెర నడిమికి చిరిగిపోయింది. అప్పటి వరకు మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డు, అది పాపము, మరణము, శాపము, అదేదైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా, ఆయన చేసినటువంటి బలియాగము ద్వారా, ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ వారి మధ్య ఉన్నటువంటి తెరను తొలగించిందండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ యొక్క మార్గము, ఆ యొక్క ల్యాడర్ ద్వారా, ఆ యొక్క నిచ్చెన ద్వారా, ఆ యొక్క నిత్య రాజ్యంలో చేరుకోవడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దినము ఈ యొక్క పునరుద్ధాన దినము. మరొక వాక్యం మనం చదువుకుందామండి. అదేంటంటే రోమాపత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. రోమాపత్రిక 6వ అధ్యాయము 9వ వచనమండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను గాని, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మన పాప పరిహారార్థము ఆయన ఒక్క మారే మరణించాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయనతో పాటు మరణించినటువంటి మనమందరమును ఆయనతో కలిసి ఆయన రాజ్యంలోనికి మనం వెళ్తాము. మిమ్మును మీరే ఎంచుకొనుడి సజీవులుగా అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఇది నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. ప్రపంచం మొత్తానికి దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. The resurrection of Jesus Christ opened the doors to the way of heaven. Hallelujah. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన రోజును, ఇలాంటి ఒక పునరుద్ధాన దినమును మనకి ప్రభువు వరముగా ఆయన కృప ద్వారా, మన విశ్వాసం ద్వారా మనకి ప్రభు ఇచ్చినందుకు మనమందరము మరొక్కసారి మన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ నా మాటలను నేను ముగిస్తున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.